I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం టాక్సిక్ గ్రోత్ ఇన్ ద చర్చ్, సంఘంలో ఎదుగుదల లేకపోవటం అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. లక్షల మంది జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చే విధంగా, వారు బంధకాల నుంచి విడుదల పొంది మీ చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సంఘంలో ఎదుగుదల సమస్య. యేసు ప్రభువు ఎదుగుదల గురించి, గ్రోత్ గురించి ఏం చెప్పారు? ఆవగింజ చూసినట్లయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆవగింజను భూమిలో విత్తినప్పుడు అది పెద్ద వృక్షం అవుతుంది. అలాగే సంఘము చిన్నగా మొదలైన గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి, బంధకాల నుంచి బయటకు తీసుకురావాలి, అపవాది కాడి నుంచి విడిపించాలి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగేలా చేయాలి, నిత్య జీవానికి నడిపించాలి. మీరు పులిసిన పిండిని చూడండి. ఆ పులిసిన పిండిని పులియని పిండిలో వేస్తే పిండి మొత్తం పులిసిపోతుంది. సంఘం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండాలి. అది ఎలా జరుగుతుందంటే, సంఘంలో ఉన్నవాళ్ళు ఆత్మీయంగా బలపడాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఆత్మలో ఎదగాలి, ఆత్మలో బలపడాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆర్థికంగా కూడా వర్ధిల్లాలి. సంఘం ద్వారా శక్తివంతమైన కార్యాలు జరగాలంటే, ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థన చేయాలి, దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి, ఆర్థికంగా దేవుని పనికి సహకరించాలి. నువ్వు ఎంత సాక్రిఫైస్ చేస్తే, ఎంతగా నేర్చుకుంటే అంతగా శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. కానీ పరిస్థితి ఎలా ఉందంటే, సంఘము ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి, వారిని బంధకాల నుంచి విడిపించాలి. అలా కాకుండా సంఘంలో ఉన్న వాళ్ళే బంధకాల్లో, సమస్యలో, అప్పుల ఊవిలో కూరుకుపోయి ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దాని గురించి ధ్యానించుకుందాం. మీరు మొదటగా చూసినట్లయితే యేసు ప్రభు విత్తు అనే ఉపమానం చెప్పారు. ఆ విత్తు అనే ఉపమానంలో విత్తువాడు విత్తనము విత్తుచుండగా, వాక్యము విత్తుచున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి. ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోయినాయి. అంటే ఏమాత్రం ఎదుగుదల లేదు, ఫలించలేదు. కొన్ని విత్తనాలు రాతి నేలన పడినాయి. అవి మొలిచినాయి, కానీ వేరు లేనందున అవి ఎండిపోతాయి. ఇక్కడ ఏమాత్రం ఎదుగుదల లేదు, ఉపయోగం లేదు. తరువాత కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి. అవి కొంతవరకు ఎదుగుతాయి, కానీ ఐహిక విచారములు, లోకంలో ఉన్న విషయాలన్నింటినీ వారిని అణిచివేయటం ద్వారా వాళ్ళు కూడా ఎదుగుదల లేకుండా, ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉన్నారు. అంటే సంఘంలో ఎక్కువ ఎదుగుదల కనబట్టలేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, మంచి నెలన పడిన విత్తనం ఒకటి 30దంతులుగాను, 60దంతులుగాను, 100అంతులుగాను ఫలిస్తుంది. కంపల్సరీ సంఘము 100అంతలుగా ఫలించాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ 100అంతలుగా ఫలించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మనం చూద్దాం. ఈ ఎదుగుదల లేకపోవడానికి ప్రధాన కారణం విజన్, ఒక దర్శనం లేకపోవడం. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రతి సంఘం పట్ల చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకోవాలి. మనల్ని సృజించిన తండ్రికే తెలుసు మనం ఏం చేయాలో. మీరు ఒక టీవీ కొన్నారు, ఆ టీవీ ఎలా పనిచేస్తుందో ఎవరు చెప్తారు? మ్యానుఫ్యాక్చరర్. వాళ్ళు మాన్యువల్ ఇస్తారు, ఆ మాన్యువల్లో ఉంటుంది ఎలా పనిచేస్తుందో అని. మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది దేవునికి తెలుసు. మన పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలని తెలుసుకోవాలి. ఆ ఉద్దేశాలని నెరవేర్చడానికి సంఘం ఉంది, ఆ ఉద్దేశాలని నెరవేర్చడానికి మనం ఉన్నాం. ఒకటి దర్శనం కలిగి ఉండాలి, ఆ దర్శనాన్ని మనం నెరవేర్చాలి. ఆ దర్శనం నెరవేర్చాలంటే దానికి తగ్గట్టు ప్రార్థన చేయాలి, దానికి తగ్గట్టు దేవుని యొద్ద నేర్చుకోవాలి, దానికి తగ్గట్టు సాక్రిఫైస్ చేయాలి, ఆర్థికంగా దేవుని పనికి సహకరించాలి. మనం ఎంత సాక్రిఫైస్ చేస్తామో, ఎంత నేర్చుకుంటామో, ఎంత ప్రార్థన చేస్తామో
అంత శక్తివంతంగా పరిచర్య ఉంటుంది, అంత శక్తివంతంగా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ప్రజలు బంధకాల నుంచి విడుదల పొందుతారు. ప్రజల జీవితాల్లో మనం వెలుగు నింపుతాం. వాళ్ళు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోకి వస్తారు, నిత్య జీవంలోకి వస్తారు. అది మనం చేయాలి. మొదట ఒక దర్శనం ఉండాలి. రెండవది, పాత ఆలోచనలు, బంధకాలు మనసులో ఉన్నాయి. ఆ మనసులో ఉండి ఎదుగుదల లేకుండా చేస్తున్నాయి. అవేంటో చూద్దాం. సర్కస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏనుగును చిన్నగా ఉన్నప్పుడు సర్కస్లోకి తీసుకొస్తారు. తీసుకొచ్చి దాన్ని ఒక పోలుకి గట్టిగా ఉన్న తాళ్లతో కట్టేస్తారు. ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, తప్పించుకోవడానికి 2-3 నెలలు గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా అది తెంచుకుని పారిపోలేదు. కొంత టైంకి ఏనుగు ఎలా ఫిక్స్ అవుతుందంటే, ఇక ఈ తాళ్ళు తెంచుకుని నేను పారిపోలేను. కాలక్రమేణా ఏనుగు పెద్దదవుతుంది. మీకు ఏనుగుకి ఎంత బలం ఉంటుందో తెలుసు. అంత పెద్ద ఏనుగుని చిన్న తాళ్లతో పోలుకు కట్టేస్తారు. కానీ ఆ ఏనుగు తప్పించుకుని పారిపోదు. ఒక్కసారి అలా లాగితే ఆ తాళ్ళను తెంచుకుని పారిపోవచ్చు. కానీ ఏనుగు అలాగే ఉండిపోతుంది. నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను అలా ఆలోచించుకుని అలా సంఘంలో చాలామంది ఉండిపోతున్నారు. మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత పైనుంచి శక్తిని పొందుకుంటాం. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. దేవుని శక్తి మనలో పనిచేసినప్పుడు అన్ని బంధకాలు తెంచుకుని మనం బయటకు వచ్చేస్తాం. ఊబి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సమస్యల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఎందుకు మనం ఊబి నుంచి, సమస్యల నుంచి బయటకు రావాలి? ఆవగింజ చిన్నగా ఉంటుంది కానీ అది మహావృక్షం అవుతుంది. మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలోకి రావాలి. మనం ఆత్మలో వర్ధిల్లాలి, ఆర్థిక విషయాల్లో వర్ధిల్లాలి, వర్ధిల్లి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. అలా కాకుండా నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే అని కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ పాత నమ్మకాలు, బంధకాలు ప్రజల్ని ఏమీ చేయకుండా, ముఖ్యంగా సంఘంలో ఉన్నవాళ్ళు ఎదుగుదల లేకుండా ఉంటున్నారు. వాటిని మనం అధిగమించినట్లయితే గొప్ప కార్యాలు చేయొచ్చు. బైబిల్లో రాయబడి ఉంది, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు. కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. దేవుని దృష్టిలో మనం ఆల్రెడీ నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నాం. మీరు చూడండి, 1 యోహాను 5:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుచున్నాను. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనకు నిత్య జీవం ఎలా వస్తుంది? యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా వస్తుంది. అంతేగాని మనం చేసే మంచి పనుల ద్వారా, మన నీతి ద్వారా వస్తుందా? మన నీతి మురుగుగుడ్డతో సమానం. యేసు ప్రభుని అంగీకరించాం, మన పాత జీవితాన్ని వదిలిపెట్టాం, మనం ఆల్రెడీ నిత్య జీవాన్ని పొంది ఉన్నామని చెప్పి యేసు ప్రభు చెప్తున్నారు. దాన్ని నమ్మాలి. రెండవది, దేవుని దృష్టిలో మనం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాం. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తనే తన శరీరమందు మన పాపములను మాను మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసు ప్రభు శిలువలో పొందిన గాయముల చేత మనం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాం. అది కదా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ బలహీనత తగ్గుతుందో లేదో, ఈ సమస్య పోతుందో లేదో, ఇలా అపనమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా కాదు, సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? మనం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాం. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తారు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు వేటిని అడిగారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు వాటిని మీరు పొందుకుంటారు. మనం ఎప్పుడైతే సత్యంలో స్థాపించబడతామో, ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో, మన ప్రార్థన విశ్వాసంతో ఉంటుంది. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు స్వస్థత ఇచ్చాడు, నాకు నేను పొందుకున్నాను. అలా మనం ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. అలాగే దేవుని దృష్టిలో మనం ఆల్రెడీ ధనవంతులం. ఎలాగో చెప్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని చెప్పి మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభు ధనవంతుడై ఉండి సమస్తము ఆయనదే, భూమి సమస్తము ఆయనదే, దాని సంపూర్ణత దేవునిదే. వెండి బంగారము నావే అని చెప్పి దేవుడు అంటాడు. ఆయన మన నిమిత్తము దరిద్రుడాయారు. ఎందుకంటే మనల్ని దరిద్రం నుంచి విడిపించడానికి.
ఏదైనా వనంలో దరిద్రం లేదు, బంధకాలు లేవు, శాపం లేదు, వేదన లేదు, సమృద్ధి ఉంది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకు ఏ కొరత లేదు. ఈ దరిద్రము, బంధకాలు, సమస్యలు, బలహీనతలు, ఈ ఊబి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆదాము అవ్వ దేవుని మాట కాదని, దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు దేవుడిచ్చిన సమస్తము కోల్పోయి ఈ అపవాది బంధకాల్లో, దరిద్రంలో, ఊబిలో, బలహీనతల్లో, ఈ శాపంలో పడిపోయారు. అది సంగతి. ఈ దరిద్రము, ఈ బంధకాలు, శాపం ఇవన్నీ అపవాదికి సంబంధించినవి. ఇవి పరలోకంలో ఉండవు. మనం ఎందుకు ఆశీర్వదించబడాలి? నువ్వు ఆశీర్వదించబడకపోతే, నువ్వు బంధకాల నుంచి బయటకు రాకపోతే ప్రజల జీవితాల్లో నువ్వెలా వెలుగు నింపుతావు? ప్రజల్ని బంధకాల నుంచి నువ్వెలా బయటకు తీసుకొస్తావు? వారిని అపవాది కాడి నుంచి నువ్వెలా బయటకు తీసుకొస్తావు? వారి నిత్య జీవంలోకి నువ్వు ఎలా నడిపిస్తావు? ఎవరు నీ మాట వింటారు? ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. కొంతమంది ఏమంటారంటే, భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దు, పరలోకంలో ధనం సమకూర్చుకోండి, బైబిల్లో ఉంది కాబట్టి మాకు ధనం వద్దు అంటారు. మీ ఆలోచన మంచిగానే ఉంది, కానీ మీరు అపవాది మాయలో ఉన్నారు. ఎలాగో చెప్పమంటారా? బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి, భాగ్యము సంపాదించుకోవడానికి దేవుడే మనకి సామర్థ్యం ఇస్తాడు. బైబిల్ చదవండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. దేవుని నిబంధన స్థాపించబడటం కోసం మనము భాగ్యము సంపాదించుకోవటానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. మనం భాగ్యము సంపాదించాలి. భాగ్యము సంపాదించి దేవుని పనికి ఇవ్వాలి. అప్పుడు సువార్త పని జరుగుతుంది. అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు, రక్షణ పొందుతారు. అది పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అంటే. అంతేగాని నాకేం వద్దు, నేను ఇలాగే ఉంటాను, అది కాదు. రెండోది చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పారంటే, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నాను, కాబట్టి నాకేం వద్దు, నేను సంతృప్తి కలిగి ఉంటాను అని కొంతమంది చెప్తారు. దాని తర్వాత ఉన్న వచనం చదవండి, నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడో తెలుసా? తనున్న స్థితిలో ఉండి దేవుని సహాయంతో ప్రపంచాన్ని తల్లకిందులుగా చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సంతృప్తి కలిగి ఏం చేయకుండా, ఏమాత్రం ప్రభావం లేకుండా, ఏమాత్రం ప్రజల జీవితాల్లో వెలుగు నిప్పకుండా అలా చూస్తా కూర్చున్నారు. మీరు మంచిగా ఆలోచిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మన ఆలోచనలు ఎక్కడో పొరపాటు ఉందని మీరు గమనించాలి. అపవాది మాయ నుంచి బయటికి రావాలి. ఇంకో మాట ఇలా చెప్తారు, ధనాశ సమస్త కీడులకు మూలము. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ కలిగి ఉండొచ్చుగా. ధనాశ కలిగి ఉండమని ఎవరు చెప్పారు? దేవుని నిబంధన స్థాపించబడటం కోసం మనం భాగ్యము సంపాదించుకోవడానికి దేవుడు మనకి సామర్థ్యం ఇస్తాడు. నువ్వు భాగ్యము సంపాదించి దేవుని పనికి ఇస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటే ధనాశ నీకు ఎందుకు ఉంటుంది? మనం కరెక్ట్గా ఆలోచించినట్లయితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మీరు చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి ఒకసారి చెప్తాను చూడండి. చైనీస్ బ్యాంబూ ట్రీ, వాసం కర్ర చెట్టు అనమాట. అది మొదటి 5 సంవత్సరాలు అలాగే ఉంటుంది. దానికి మీరు ఎరువు వేసినా, నీళ్లు పోసినా, ఎంత ఫెర్టిలైజర్ యూజ్ చేసినా అసలు ఎదుగుదలే ఉండదు. 5 సంవత్సరాల తర్వాత ఒక్క 6 వారాల్లో 90 అడుగులు పెరుగుతుంది. తుఫాన్ వచ్చినా సరే అది నిలబడి ఉంటుంది. ఇంతకీ 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఈ 5 సంవత్సరాలు చైనీస్ బ్యాంబూ ట్రీ కింద రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ పటిష్టంగా మారిపోతుంది. 5 సంవత్సరాలు వేరు వ్యవస్థ పటిష్టంగా మారిపోయిన తర్వాత 6 వారాల్లో 90 అడుగులు పెరిగిపోతుంది. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా నుంచుని ఉంటే 5 సంవత్సరాల తర్వాత మీ కళ్ళ ముందే ఆ చెట్టు పెరిగిపోతుంది. అంత గ్రోత్ ఉంటుంది. మరి సంఘంలో ఎదుగుదల కనపట్టలేదు. దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో వాతావరణం సమస్య ఒకటి ఉంది. మీరు చూడండి, షార్క్ చేపను ఎక్వేరియంలో నీటి తొట్టిలో వేస్తే జీవితాంతం మీరు గమనించండి, ఇంకా అది అలాగే ఉంటుంది, పెద్దగా పెరగదు. అదే షార్క్ చేపను సముద్రంలో వేస్తే ఎంత పెద్దదవుతుందో తెలుసా? ఒకసారి మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సమస్య ఎక్కడ ఉంది? వాతావరణం. షార్క్ చేప పెద్దదవడానికి, అంతగా ఎదగడానికి నీటి తొట్టిలో ఆ పరిస్థితులు లేవు. మరి సంఘం గొప్పగా ఎదగడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంఘంలో ఆ పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే మనం విత్తండవాదం చేస్తున్నామా? ఒక్కసారి గమనించండి. ఇది యేసు ప్రభు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. సంఘము ఎదగాలి. ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుంది, దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది? ఆవగింజంత చిన్నగా ఉన్న సంఘము, మొదట్లో కొద్దిగా ఉన్న సంఘము, అది చాలా పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసేలా మారాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, అలాగే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి.
ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాల్లో వర్ధిల్లినప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉంటావు, ప్రజల్ని సరైన మార్గంలో నడిపిస్తావు, బంధకాల నుంచి విడిపిస్తావు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకోకపోతే మన ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు. ఇంకా ఎలా ఉంటుందంటే ఉపయోగం లేకుండా అనాథల్లా జీవించేస్తున్నారు. అనాథల్లా నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే. రక్షణ పొందిన 20 సంవత్సరాల తర్వాత కూడా దేవా నేను ఎందుకు పనికిరాను, అమ్మో సమస్యలు వచ్చేస్తున్నాయి, అంత్యక్రీస్తు వచ్చేస్తున్నాడు, ఈ పరిస్థితులు తట్టుకోలేం, ఈ సమస్యల నుంచి బయటకు రాలేం, దేవా రావా, నన్ను పరలోకం తీసుకెళ్ళిపోవా, ఇటువంటి మైండ్ సెట్తో జీవిస్తున్నారు. ఎదుగుదల మైండ్ సెట్ అసలు లేదు. మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈ సమస్యలు నేను తట్టుకోలేను, నేను అసలు రక్షణ పొందానో లేదో, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, దేవా నేను తగ్గించుకుంటున్నాను. దేవుడు మన పాపాల నిమిత్తం ఆఖరి రక్తబొట్టు వరకు చిందించారు. తెలుసా ఆ విషయం మీకు? అంటే మీరు యేసు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని తక్కువగా చూస్తున్నారా? యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా మీకు రక్షణ రాదా? యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం సరిపోదా? అది సరిపోకుండా దేవా నేను పనికి రాని వాడిని, ఏదో రకంగా పరలోకి వెళ్తామేమో, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అపవాది మాయలో జీవిస్తున్నారు. మనం చదువుకున్నాం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయుచున్నానని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. చదవండి. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, తను నమ్మిన యూదులతో మీరు నిజముగా నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే సత్యమును తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ఎంత శక్తివంతమైందంటే మనల్ని అన్ని బంధకాల నుంచి విడిపిస్తుంది, మనల్ని నరకాల నుంచి తప్పించి నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది నీ వలన కలిగింది కాదు. బైబిల్ అంత స్పష్టంగా ఉంది. అది మన వలన కలిగిందా? మన నీతి వల్ల వస్తుందా? మన నీతి మురుగుగుట్టతో సమాధానం. నువ్వు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి రక్షణ వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఎదగాలి. మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనపరుచుకోవాలి. అది కదా దేవుడు చెప్పింది. అది చేయకుండా రక్షణ వచ్చిందో లేదో, రక్షణ కన్ఫామ్ అయిందో లేదో, విశ్వాసిగా ఉన్న 20 సంవత్సరాల తర్వాత రక్షణ వచ్చిందో లేదో ఆలోచిస్తారు. మీకు తెలుసో తెలియకో యేసు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. యేసు ప్రభు దేవుడు అయి ఉండి మన కోసం రక్తం చిందిస్తే, మన కోసం అన్ని అవమానాలు పడితే శిలువలో చేసిన కార్యాన్ని మీరు ఇన్సల్ట్ చేయొద్దు. నేను రక్షణ పొందానా లేదా, రక్షణ వచ్చిందా లేదా అంటే యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం సరిపోదా? ఒకసారి ఆలోచించండి. మనం ఏం ఆలోచిస్తున్నాం అసలు? ఏ ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం? తర్వాత రాతి నెలను పడిన విత్తనం అది ఎట్లా ఉంటుంది ఒకసారి చదువుతాం చూడండి. అటువలే రాతి నెలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. వాళ్ళు వెంటనే అంగీకరిస్తారు, వాక్యము నిమిత్తము ఏదైనా శ్రమ హింస వస్తేనంటే అభ్యంతరపడతారంట. దీని గురించి మీకు చెప్తాను చూడండి. ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించారు. వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి అనేకమైన అద్భుత కార్యాలు చేసి దేవుడు బయటకు తీసుకొస్తాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవునికి వాళ్ళ పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది. వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి దేవుడు నడిపిద్దామని చెప్పి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళాలంటే అక్కడ యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? పారిపోతారు. పారిపోవటం అంటే వేరే నాయకుడిని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోదాం, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోదాం, అదే బాగుందని చెప్తారు. ఏదన్నా సమస్య ఇబ్బంది వచ్చేస్తే వెనక్కి తిరిగి పారిపోతున్నారు. అయితే దేవుడు ఎలా పనిచేస్తారో ఒకసారి చూడండి. ఒక తరం వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోతారు. దేవుడు తర్వాత తరంలో ఏం చేస్తాడో తెలుసా? యోర్దాను నది పొంగి ప్రవహిస్తూ ఉన్నప్పుడు యోర్దాను నదిని 2 పాయలుగా చేసి దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తాడు. వాళ్ళంతా వెళ్ళంగానే యోర్దాను నది మళ్ళా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. వాళ్ళు ఇప్పుడు వెనక్కి రాలేరు, పారిపోయే అవకాశం లేదు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు ఒక సమస్య ఉంది. ఆ సమస్యను ఖచ్చితంగా జయించాల్సిందే. ఆ సమస్యను జయించి బయటకు రావాల్సిందే.
నేను జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ దేవుడు ఎలా పనిచేస్తాడో మనం తెలుసుకోవాలి. నువ్వు సమస్యల్లో ఉన్నావా, ఊబిలో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, అయ్యో నేను ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, ఈ ఇబ్బందుల్లో నేను ఉండలేకపోతున్నాను, దేవా రావా నన్ను తీసుకుపోవా, నేనేం చేయలేను, దేవా నేను పనికిరాని వాడిని, నేను తగ్గించుకుంటున్నాను, ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఎవరొకరు ప్రార్థన చేస్తే ఏదో సెట్ అవుద్ది అనుకుంటున్నారు. అలా సెట్ అవ్వదు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వున్న సమస్య నుంచి నువ్వే బయటకు రావాలి. నువ్వెలా బయటకు వస్తావు? నువ్వు బయటికి రావాలంటే ముందు దేవుని మాట వినాలి, నువ్వు దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయాలి, దానికి తగ్గట్టుగా నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తాడు నీకు. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని చెప్పి బైబిల్లో ఉంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ సమస్యల్లో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయాలి, దానికి తగ్గట్టుగా నేర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం సాక్రిఫైస్ చేయాలి, దేవుని పనికి ఇవ్వాలి. అప్పుడేమవుతుందంటే మీరు ఎప్పుడైతే దేవుని పనికి ఇస్తారో దేవుడు మీకు స్వచ్ఛమైన ధనం ఇస్తారు. దేవుని అభిషేకం మీ జీవితంలో పనిచేస్తుంది. దేవుడు మీకు త్రోవలు సరళం చేస్తాడు. దేవుడు దగ్గరుండి మీకు నేర్పిస్తాడు. ఈ సమస్య నుంచి బయటకు రాలే మీరు అనుకుంటున్నారే, మీరు ఏ ఊబిలో ఉన్నారో అది ఒకే రోజు జరుగుతుందని నేను చెప్పను. కొంత టైం అయ్యేసరికి ఆ సమస్యను జయించి బయటకు వస్తారు. ఆ ఊబిలో నుంచి మీరు బయటకు వస్తారు, మీరు ఫలిస్తారు. ఎందుకు మీరు ఊబిలో నుంచి బయటికి రావాలి, ఎందుకు మీరు సమస్యను జయించి బయటకు రావాలంటే అటువంటి సమస్యల్లో లెక్కలు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు వారి జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళకు చెప్పాలి, వాళ్లకు నేర్పించాలి. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ, వాళ్ళు కూడా దేవునిలో ఎదుగుతూ, దేవుని వద్ద నేర్చుకుని, వాళ్ళు కూడా దేవుని పనికి ఇస్తూ, సాక్రిఫైస్ చేస్తూ, దేవుని అభిషేకాన్ని పొందుకుని సమస్యలు బంధకాలు జయించి బయటకు వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నేను తట్టుకోలేను, దేవా రావా నన్ను పరలోకం తీసుకెళ్ళిపోవా, ఇది చెప్పడానికి కాదు మనం ఉన్నది. మీరు జాగ్రత్తగా వినండి. నువ్వెందుకు ఆ సమస్యలో ఉన్నావు? గొల్యాతును జయిస్తే తప్ప దావీదు రాజవడు. నువ్వు ఆ సమస్యను జయించాలి. నువ్వు ఆ సమస్యను జయించాలంటే దేవుని మాట విను, దానికి తగ్గట్టు ప్రార్థన చేయి, దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకో. నువ్వు దేవుని పనికి ఇవ్వు. దేవుని పనికి ఇవ్వటం చాలా ప్రాముఖ్యమైంది. ఈ సమస్యల్లో బంధకాల్లో అలా ఉండటానికన్నా ఇష్టపడతారు, కానీ చాలామంది క్రైస్తవులు దేవుని పనికి ఇవ్వరు. నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. అదెలా చెప్తున్నారు పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. మీరు ఈ లోక ధన విషయంలో నమ్మకంగా ఉండని ఎడల స్వచ్ఛమైన ధనం మీకెవరిస్తారు అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ లోక ధన విషయంలోనే మీకు నమ్మకంగా లేకపోతే మీకు స్వచ్ఛమైన ధనం, అభిషేకం ఎవరిస్తారు? అనేకమైన మర్మాలు మీకు ఎవరు బయలుపరుస్తారు? ధనం అంటే మీరు చాలా ఇంపార్టెంట్గా చూస్తారు కదా. దాని విషయంలో మీరు నమ్మకంగా ఉంటే, మీకున్న దాంట్లో నమ్మకంగా ఉంటే ఉండి చూడండి. నేనున్నాను. నేను ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో చిన్నగా పరిచర్య చేస్తూ నేను అన్నీ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో పరిస్థితులు మారలా. ఎప్పుడైతే ధనం విషయంలో నమ్మకంగా ఉన్నానో, పాస్టర్గా ఉంటూ దేవుని పనికి ఇచ్చానో, దేవుని అభిషేకం బలంగా నా మీదకు దిగి వచ్చింది. దేవుడు అనేకమైన విషయాలు బయలుపరిచాడు. దేవుడు దగ్గరుండి బంధకాలు జయించుకుని బయటకు వచ్చేలా నన్ను చేశాడు. ఆ బంధకాలు జయించుకుని బయటకు వచ్చిన నేను ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు చెప్పాడు అనేక మంది బంధకాల్లో ఉన్నారు, వారికి సత్యాన్ని చెప్పు, వాళ్ళు బంధకాల నుంచి బయటికి రావాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఫలించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందరూ ఎదిగి మనం ఫలించాలి. మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదిగి ఫలించకపోతే మీరేమనుకుంటారు? అది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. మరి దేవుని పిల్లలం మనం, సంఘం కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. మనం ఎదిగి ఫలించకపోతే ఎట్లా? ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే కూర్చుని నేను ఇలాగే ఉంటాను, నాకు ఇది చాలు, నేను ఇలా అడ్జస్ట్ అయిపోతాను, ఒక తలాంతు భూమిలో దాచిపెట్టి అట్లా ఉంది పరిస్థితి. అలా ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? సోమరివైన చెడ్డదాసుడు, నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావు. నీ తలాంతు తీసుకుని తలాంతు ఎవరైతే మంచిగా ఉపయోగిస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. నీకు ఆశీర్వాదం రాదు, నీ జీవితంలోకి గొప్ప కార్యాలు జరగవు. ఎందుకని? నువ్వు ఉన్న తలాంతు ఉపయోగించట్లా. నువ్వు ఒక తలాంతు ఉపయోగించి దాన్ని 2 తలాంతులు చేస్తే అప్పుడు సంఘంలోకి ఆశీర్వాదం వస్తుంది, బలమైన అభిషేకం వస్తుంది, సంఘంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజల్ని బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చే స్థితిలో ఉంటావు. ఆ 2 తలాంతులను ఇంకో 2 తలాంతులుగా చేస్తే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. అలా కదా మనం ముందుకు వెళ్ళాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరు వస్తారు, ఏం చేస్తారు, ఎవరు రారు, ఏమీ చేయరు. మనం దేవుని మాట వినాలి.
ఇంకొకటి ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపలకు చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. వీళ్ళు ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదుగుతారు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ తర్వాత ఇంకా దేవుని పని చేయటం మానేస్తారు, దేవుని పనికి ఇవ్వటం కూడా మానేస్తారు. ఎందుకంటే ఐహిక విచారములు, ధన మోసముల చేత వీళ్ళు ఫలించరు, వీళ్ళు దేవుని పని చేయరు, ఇంకా వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు అస్సలు ఫలించట్లా, దేవుని పనికి ఉపయోగపడట్లా. నువ్వు దేవుని పనికి ఉపయోగపడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానికి ఎన్నో రెట్ల ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చేలా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోబరుచుకోవాలి. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉన్నావు. ఏదో ఆశీర్వాదం వచ్చిందనే దాంతో సరిపెట్టేసుకుని ఇదే జీవితం కూర్చుంటే ఎట్లా? దేవుడు మన పట్ల చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనం ఈ అపవాది మాయలో పడి, అపవాది మాయ అంటే ఒకసారి చూడండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు, ఎదుగుతున్నావు, అన్నీ చేస్తున్నావు. నువ్వు దేవుని పనికి ఆర్థికంగా ఇవ్వకపోతే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేవు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, నువ్వు అర్థం పర్థం లేని వస్తువులన్నీ కొనేసి ఈఎంఐలు కట్టుకుంటా, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త లేకుండా పెద్దగా ఫంక్షన్లు చేసి మొత్తం అవజేసి నేను ప్రార్థన చేస్తాను, నేను నేర్చుకుంటున్నాను, గొప్ప కార్యాలు జరగాలి, అసలు ఏం జరగవు. అపవాది నిన్ను ఆల్రెడీ మోసం చేశాడు. నువ్వు ఆర్థికంగా ఫెయిల్ అయ్యావంటే నువ్వు సంఘం ఫెయిల్ అయినట్టే, లేకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే. అపవాదికి ఆ విషయం తెలుసు. ఆర్థికంగా ఫెయిల్ అయ్యావంటే నువ్వు ఫెయిల్ అయినట్టే. నువ్వు అర్థం పర్థం లేని వస్తువులన్నీ కొనేసి ఈఎంఐలు కట్టుకుంటూ పెద్దగా ఫంక్షన్లు చేసేసి డబ్బులన్నీ అవజేసి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా నువ్వు గొప్పగా పరిచయం చేయలేవు. నువ్వు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండి కొంచెంలో నమ్మకంగా ఉంటే, అంటే నీకు ఇచ్చిన 1 తలాంతును 2 తలాంతులుగా చేయాలి, నీకు ఇచ్చిన దాన్ని 2 అంతలుగా చేయాలి. ఆ ధనం విషయంలో దేవుని దగ్గర నేర్చుకుని 2 అంతలుగా చేస్తే అప్పుడు దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు నువ్వు గొప్పగా పరిచయం చేస్తావు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. అందుకు మనం భూమి మీద ఉన్నాం. చివరగా మంచి నెనపడిన విత్తనం, అది ఒకటి 30 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 100 అంతలుగాను ఫలిస్తుంది. సంఘాలు ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలి. మనం గురి కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి లేని వాని వలె పరిగెత్తువాణ్ణి కాను. నువ్వు పరుగు పందెంలో గెలవాలంటే అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అర్థం పర్థం లేకుండా ధనం వ్యర్థం చేయకూడదు. అర్థం పర్థం లేని వస్తువులు కొనేసి ఈఎంఐలు కడుతూ కూర్చోకూడదు. ఇష్టానుసారంగా ఫంక్షన్లు అంటూ ఖర్చు పెట్టేసి నువ్వు డబ్బులన్నీ అవజేస్తే నీ దగ్గరే ఉంటుంది. నువ్వు దేవుని వద్ద నేర్చుకోవాలి. నువ్వు 1 తలాంతును 2 తలాంతులుగా చేయాలి. అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు, నీకు ఇంకా ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతావు, వారిని బంధకాల నుంచి బయటకు తీసుకొస్తావు, నువ్వు వారిని నిత్య జీవానికి నడిపిస్తావు. అది మనం చేయాలి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించని నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మేము ఆత్మీయంగా ఎదగాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అప్పుడే మేము మీ చిత్తాన్ని నెరవేరుస్తాం, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతాం. అలా ప్రతి ఒక్కరికి జ్ఞానము దయచేయండి, అభిషేకము దయచేయండి. ఉన్నత స్థాయిలో ఉండి అనేక మందిని బంధకాల నుంచి విడిపించాలి. ఇలాగూ ప్రతి ఒక్కరిని దీవించండి, వారికి ఆ జ్ఞానము దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.